ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. 12 మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ జరగనుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఓ రిసార్ట్కు తరలించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించడంతో ఇటు బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. తమ అభ్యర్థులను కూడా క్యాంపులకు తరలిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు ప్రధాన పార్టీలు. వారిని కూడా క్యాంపులకు తరలిస్తున్నారు. కౌంటింగ్ కూడా షురూ కాకముందే అభ్యర్థులంతా క్యాంపులకు తరలుతుండటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా మారిన పరిణామంగా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాకముందే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు కాంగ్రెస్ నేతలు. మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ ప్రెసిడెంట్ భూక్యా ఉమా నేతృత్వంలో వారిని క్యాంపుకు తరలించారు. కౌంటింగ్కు ముందు రోజే తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఇటు జనగామ జిల్లాలోనూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం క్యాంపులకు తరలుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థులతోనే కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా క్యాంపుకు తరలి వెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డైరెక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా క్యాంపుకు తరలించారు. పోటీ క్యాంపులతో జనగామ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓర్పక్క మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల తీర్పు ప్రజలు ఎలా ఇచ్చారనే ఉత్కంఠ నడుస్తుంటే, మరోపక్క రాజకీయ పార్టీల్లో ఆ క్యాంపు రాజకీయాల పర్వం కొనసాగుతోంది. సో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఈ రకమైనటువంటి క్యాంపు రాజకీయాల పర్వం నిన్నటి నుంచే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వస్తున్నటువంటి రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, అండ్ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఎవరెవరు ఎటువైపు ఉన్నారు అనే విషయాలన్నిటి గురించి మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, క్యాంపు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అండ్ అలాగే వస్తున్నటువంటి రిజల్ట్స్ ఆశాజనకంగా ఉన్నాయా, అభ్యర్థుల్లో ఎలా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 12 మున్సిపాలిటీల్లో జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కంటే ముందే ప్రధాన రాజకీయ పార్టీలు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరోజు ముందుగానే క్యాంపుకు తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా రహస్య ప్రాంతాలకి తరలించేటువంటి ప్రక్రియ ఒకరోజు ముందుగానే నిన్ననే కంప్లీట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు సరిగ్గా కౌంటింగ్ నడుస్తున్నటువంటి ఈ క్రమం లోపల చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చాయి. 4 మున్సిపాలిటీ లోపల చాలా క్లియర్ కట్ గా వస్తే ఒక 4 మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ బలమైన ప్రభావం చూపెట్టింది. 4 మున్సిపాలిటీ లోపల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన అప్రతిహతమైనటువంటి విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి, ఏకపక్ష విజయాన్ని నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూడొచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ జిల్లా లోపల మొత్తం 30 వార్డు స్థానాలుంటే ఇందులో 12 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే, ఒక స్థానం ఆధిపత్యంతో 13 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ గా ఉన్నటువంటి సిపిఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడంతో 4 స్థానాల్లో గెలిచినటువంటి ఇండిపెండెంట్లు అనేటువంటి చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు రాష్ట్రంలోనూ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ జనగామలో ఉంది. 4 ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్లు రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు మాకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పి చాలా పట్టుదలతో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మాకు మద్దతు ఇస్తేనే
మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళని, మాకు చైర్మన్ చేస్తున్న వాళ్ళనే మీకు ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇండిపెండెంట్ అనేటువంటిది ప్రధాన రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు ఆ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ రెండూ కూడా మొత్తం అంటే స్వతంత్ర అభ్యర్థుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాతావరణం అక్కడ ఉంటే, మహబూబాబాద్ లో చాలా ఉత్కంఠభరితమైనటువంటి పోరు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కేవలం 12 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మొత్తం మహబూబాబాద్ లోపల బీఆర్ఎస్ 13 స్థానాలను కైవసం చేసుకుంటే, సిపిఎం కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ పార్టీగా ఉంది, సిపిఐ బీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ పార్టీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అప్పుడు 13 స్థానాలతోటి కాంగ్రెస్ ఉంటే, అదే 15 స్థానాలతోటి కాంగ్రెస్ ఉంటే, మొత్తం 16 స్థానాలతోటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక స్థానం లోపల బీజేపీ విజయాన్ని సాధించింది. ఇక్కడ కూడా ఇండిపెండెంట్లు 4 విజయం సాధించారు. అంటే అటు సిపిఎం, సిపిఐ, ఇండిపెండెంట్ అనేటువంటి వాళ్ళు మహబూబాబాద్ లో చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి అటు అధికార పార్టీ, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా పూర్తిగా ఇండిపెండెంట్లు కమ్యూనిస్టుల వైపు తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం మనకుంది. ఇక్కడ కమ్యూనిస్టులు కానీ ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ మొత్తంగా కూడా చైర్మన్ పీఠం కైవసం చేస్తుంది. కానీ వీళ్ళు పెట్టేటువంటి డిమాండ్, అటు కమ్యూనిస్టులు ఇండిపెండెంట్లు పెట్టేటువంటి డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మాకే ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలనేటువంటి కీలకమైనటువంటి ఒక డిమాండ్ అయితే పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ములుగు నియోజకవర్గం, మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగు నియోజకవర్గం లోపల చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ 12 స్థానాలను ఇక్కడ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ 1 స్థానంతో, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. ములుగు లోపల చాలా క్లియర్ కట్ విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేసింది. ఇక నర్సంపేట లోపల ఏకపక్ష విజయాన్ని కాంగ్రెస్ పార్టీ నమోదు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మొత్తం 30 స్థానాలు కలిగినటువంటి మున్సిపాలిటీ లోపల ఇప్పటికే 13 స్థానాల లోపల ఆ పార్టీ అప్రతిహతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. ఇక బీఆర్ఎస్ కేవలం 4 స్థానాలకు పరిమితమైతే, బీజేపీ 1 స్థానానికి, ఇండిపెండెంట్ మరొక స్థానానికి పరిమితమయ్యారు. కేసముద్రం లోపల ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి ఇక్కడ కేసముద్రం అనేటువంటి ఆయన సొంత గ్రామం, సొంత ప్రాంతం, అది చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ బలమైన ప్రభావం చూపెట్టి 8 స్థానాలు కైవసం చేసుకుంటే, అంతే స్థాయిలో 8 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎక్స్అఫిషియోకి సంబంధించినటువంటి ఓటు అనేటువంటిది కీలకంగా మారింది. అటు మరిపేడ, కేసముద్రం రెండూ కూడా సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇక్కడ చేదు ఫలితంగా మనం భావించవచ్చు. మరిపేడ, డోర్నకల్ లోపల క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వర్ధన్నపేట లోపల కొంత బీఆర్ఎస్ ఒక స్థానాన్ని అధికంగా సాధించినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ ఖాతాలోకి వర్ధన్నపేట వెళ్లేటువంటి అవకాశం ఉంది. భూపాలపల్లి, పరకాల కూడా మొత్తంగా కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక తొర్రూరు లోపల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఆధిపత్యాన్ని చాటుకొని తొర్రూరు పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమైంది. ఓకే, థ్యాంక్ యూ.